स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించే క్రమంలో మనకి ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే కార్యక్రమమే మన ధర్మం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీరామ కర్ణామృతం, శ్రీకృష్ణ కర్ణామృతం ఈ రెండు గ్రంథాలు శ్రీరాముడు శ్రీకృష్ణుని యొక్క అవతార వైభవాన్ని సూచిస్తాయి. అయితే అమృతం అనే పదం రుచికి సంబంధించింది కదా, కానీ చెవులకి సమన్వయం చేస్తూ కర్ణామృతం అని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే ఇవి మాంసపేశలములు, చెవులు. ఇవి వింటాయా? వినవు. వీటి ద్వారా మనస్సు గుర్తిస్తుంది. మనస్సు గుర్తించి ఏం చేస్తుంది? ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సు గుర్తిస్తుందా అంటే కాదు సుమా. బుద్ధి వివేచన చేసిన తర్వాత ఈ మాట ఆనందకరము, ఈ మాట దుఃఖదాయకము అని విశ్లేషణ చేసి నిజమే, రామనామము కృష్ణనామము ఆనంద సాధకము అనే జ్ఞానాన్ని మనకు కలిగించడంతో, మనకు అంటే మళ్ళీ రెండు అర్థాలు. శరీరం నేను కాదు, నేను అనేటటువంటి అంతరాత్మ మరి ఒకటి ఉన్నది. ఆ అంతరాత్మకు ఈ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం ద్వారా ఈ దేహంలో ఉండేటటువంటి ఆ అంతరాత్మ శరీర స్వరూపము ఈ దేహం పైన మమకారాన్ని విడిచిపెడుతుంది. అది మోక్ష సాధన మార్గం. ముచిల్ మోక్షనే, బంధనాల నుంచి విముక్తి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ నామాని కలికల్మషనాశని. శ్రీరామ కరుణామృతం 462 శ్లోకాలతో 4 అధ్యాయాలతో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రామ సంబంధిత సమస్త శ్లోకాల సంకలన గ్రంథం. మనం చెప్పేటటువంటి ప్రతి రామ సంబంధిత శ్లోకం ఈ గ్రంథంలోనిదే. అజ్ఞాత కవుల కర్తృకమైన అనేక శ్లోకాలను ఒక సంపుటిగా వెలువరించిన ప్రాచీన విద్యా ప్రపంచం. ఇలా రామ సంబంధిత శ్లోకాలన్నింటినీ కూడా మనకు రామకర్ణామృతం అని చెప్పడంలో శ్రీరాఘవం దశరథాత్మయం అప్రమేయం, భద్రాద్రి మూర్ధిని స్థితమైనటువంటి శ్లోకం కూడా ఇందులోనిదే. అమోఘమైన రామనామాన్ని వివరించేటటువంటి ఆపదామ భర్తాల శ్లోకం కూడా ఇందులోనిదే. సమస్త శ్లోకాలు కూడా ఒకచోట ఉండడంతో ఆ శ్లోకాలు కర్ణపేయంగా ఉన్నాయి. చక్కటి చిత్రం, పెయింటింగ్ కంటికి అమృతమవుతుంది. మధురమైనటువంటి ఆహారం నాలికకు అమృతమవుతుంది. నచ్చిన వ్యక్తి సమీపంలో కూర్చోవడంతో ఆ వ్యక్తితో కూర్చున్నటువంటి సాంగత్యం, సత్సాంగత్యం ఆనందదాయకం, అమృతమయం అవుతుంది. వంశిన్ వంచి మృణానములు మెరిచి పక్వద్రాక్ష పండించి అంటారు రాయపుర సుబ్బారావు గారు. వాగంశల్ మార్దవ మాధురి సుభగ విన్యాసం పూచిల్కున్ అంటాడు తెలుగు మాట గురించి. అలాగే చక్కటి మాట ఏదైనా విన్నప్పుడు అది చెవికి కర్ణామృతం అవుతుంది. కర్ణ రసాయనంగా ఆలంకారికవేత్తలు కూడా కొన్ని కావ్యాలను అందించి ఉన్నారు. కవికర్ణ రసాయనం అన్న పేరిట. కనుక ఎవరికి ఏది ఆహారం? మంచి చిత్రం కంటికి, మంచి శబ్దం చెవికి, మంచి ఆహారం నాలికకు, నచ్చిన వ్యక్తి స్పర్శ దేహానికి. ఇలా ఇవన్నీ కూడా ఆహారాలుగా శాస్త్రం వివరించింది. కనుక ఇది స్వీకరించేటటువంటి అమృతం, చెవి ద్వారా గుర్తించేటటువంటి అమృతం. రామ సంబంధితమైనవి రామకర్ణామృతముగా హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ. కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకుంటున్నాను. జయదేవుడి కృతం ఈ కృష్ణ కర్ణామృతం అనేటటువంటి వాదన కూడా ఒకటి లోకంలో ఉంది. కనుక కర్ణామృతం వినే కొద్దీ ఆనందం కలిగించేది, అమృతత్వ భావనను మనలో నింపేది, మృతం అనేటువంటి స్వభావాన్ని తొలగించేది. కనుక ఇది కర్ణ రసాయనం అవుతున్నది, కర్ణామృతంగా మనం సంబోధిస్తున్నాం. ఇది ఇందులో ఉండే అంతరార్థం. గురువుగారు, నింద్యుడు అంటే ఎవరు? ఈ వివరణ మనకి ఏ గ్రంథాల్లో కనిపిస్తుంది? నింద్యుడు అన్న ఈ శబ్దాన్ని వివేచన చేస్తే
మనకు శ్రీరామాయణంలో ఉదాహరణ తెలియవస్తుంది. సంతానం లేని కారణం చేత దశరథుడు తన 8 మంత్రులను కూడా పిలిపించి అందులో సుమంత్రునితో సంభాషణ చేస్తాడు. నా దేశంలో, నా రాజ్యంలో, నా నగరంలో సమస్త ప్రజలు కుటుంబీకులుగా ఉన్నారు. ఎలా? మాత, పిత, స్నుషౌ, పుత్రౌ, తల్లి, తండ్రి, 2 కోడళ్ళు, 2 కొడుకులు, కూతురు, అల్లుడు, భార్య, అతిథి, చివరిలో నేను, ఇలా 10 మంది ఉంటే అది కుటుంబం అవుతుంది. ఈ కుటుంబంలో నింద్యుడు అనేవాడు ఒక్కడు కూడా నా రాజ్యంలో లేడు కదా. గోవిందరాజయ్య వ్యాఖ్యానంలో నింద్యుడు అన్న పదాన్ని వివరిస్తూ, ఎవరైతే భార్యను హింసిస్తాడో, ఎవరైతే తల్లికి అన్నం పెట్టడో, ఎవరైతే సంతానాన్ని దూషిస్తాడో, ఎవరైతే కుటుంబంలో ఎవరూ లేరు నేనొక్కడినే అని బ్రతుకుతాడో అలాంటి వాడు నింద్యుడు. కుటుంబమే నేను, కుటుంబమంతా నేను అనే ఆలోచన కలవాడు కుటుంబి. అలా కాదు, నేనొక్కడినే, ఎవరిని లెక్క పెట్టేదే లేదు. ముఖ్యంగా ఈ గోవిందరాజయ్య వ్యాఖ్యానంలో ఈ పదానికి ఉండే వ్యుత్పత్తిని మనం గమనించినట్లయితే, ఇల్లాలని తూలనాడేటటువంటి వాడు నింద్యుడు అంటూ మరీ ప్రత్యేకంగా వివరించడం గమనించదగిన అంశం అవుతున్నది. ఇల్లు ఉంటేనే, ఇల్లాలు ఉంటేనే ఆ ఇల్లు గృహము, ఇంటికి వచ్చే అతిథికి గౌరవ మర్యాదలు, ఆ యజమానికి కూడా, గృహస్థుకు కూడా ఒక గౌరవం, గుర్తింపు అన్ని ఇల్లాలి ద్వారా కదా. అలాంటి ఇల్లాలని నోటికి వచ్చిన మాటలు అంటూ తూలనాడితే అతడు నింద్యుడు కాక మరింకేమవుతాడు? భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా పోగొట్టుకున్నవాడు అవుతాడు. కనుక నింద్యుడు అంటే ఎవరు? భగవంతుడి అనుగ్రహం లేనివారు అనే వ్యాఖ్యానాన్ని మనం శ్రీరామాయణం ద్వారా గోవిందరాజయ్య వ్యాఖ్యాన స్వరూపంలో గుర్తించవచ్చు. ఈ సమాధానం విన్న తర్వాత మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, కుటుంబములో నేను ఒకడిని, నేను అంటే కుటుంబము, నేను సైతం ప్రపంచాగ్నికి అంటూ శ్రీశ్రీ జయభేరి అనేటటువంటి ఒకానొక ఖండికలో 1932లో రాసిన ఖండికలో నేను అంటే నేను అని కాదర్థం. నేను అంటే సమాజము, నేను అంటే మేము, శక్తికి ప్రతీక అంటాడు. గోవిందరాజయంలో కుటుంబి అంటే అందరం, మనం అన్న పదాన్ని విశ్లేషణ చేస్తాడు. కనుక నింద్యుడు నేను అన్న ఆలోచన నేను మాత్రమే కలవాడు, కుటుంబి అంతా మనమే అనే ఆలోచన కలవాడు. ఇది నేర్చుకోవాలి. గురుగారు, శ్రీమద్ రామాయణంలో వాలి మరణం తర్వాత తార ఏమైంది? అనేక రామాయణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రామాణికంగా మనం శ్రీమద్ రామాయణాన్ని, వాల్మీకి మహర్షి కృతమైనటువంటి ఆ ప్రధాన గ్రంథాన్ని స్వీకరిస్తున్నాం. 648 సర్గలతో ఉన్నటువంటి ఈ శ్రీరామాయణంలో అమోఘమైనటువంటి ప్రజ్ఞ, విశ్లేషణ, విచక్షణ, జ్ఞానము, రాముడు ఎవరు అనేటటువంటి సునిశ్చిత వివేచనాత్మక శక్తి కలిగిన మహోదాత్తమైనటువంటి పాత్ర తార. శ్రీరామాయణంలో ద్రౌపది, కైకేయి, అహల్య, అలా ఒక్కొక్క పాత్రను మనం విశ్లేషణ చేస్తే శ్రీరామాయణంలోని మహిళలు ఈ వర్గంలో మనం ఆలోచన చేస్తే ఒక పాత్ర తార. అహల్య, ద్రౌపది, కుంతి, తారా మండోదరిస్తథ. ఆ తార రామచంద్రమూర్తిని ప్రశ్నిస్తుంది, ఎలా మీరు వాళ్ళని సంహరించగలిగారు? చెట్టు చాటు నుంచి బాణం వేయడం ఇది ఏ విధంగా న్యాయం, ధర్మం? భర్త వాలి సుగ్రీవుడితో యుద్ధానికి వెళుతూ ఉండగా నాకు చారులు వార్త చెప్పారు, తెలియవచ్చింది, ఎవరో 2 ఆర్యులు మీ తమ్ముడు సుగ్రీవుడికి సహాయంగా వచ్చారట. ఇంత క్రితమే మీ చేత అంత తన్నులు తిని వెళ్ళిన ఆ సుగ్రీవుడు వెనువెంటనే మళ్ళీ యుద్ధానికి వచ్చాడంటే ఇందులో ఏదో అంతరార్థం ఉంది అంటూ భర్తను హెచ్చరించిన తార మరీ విశేషంగా 6 నెలల తర్వాత సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై ఇంకా ఏ ప్రయత్నాలు చేయడం లేదు అంటూ రాముడు కినుక వహించిన సమయంలో లక్ష్మణుడు కిష్కింధకు రాగా లక్ష్మణుడితో మాట్లాడిన మహిళ తార. అలా ఆ తార పాత్రను మనం వాల్మీకి రామాయణంలో వివేచన చేస్తే సీతాన్వేషణ కోసం వానరులంతా కూడా వెళ్ళేంత వరకు తార ఆ సుగ్రీవుడికి సంబంధించినటువంటి రాజ్యంలోనే ఉండి
తదుపరి తపస్సు చేసుకునే నిమిత్తమై అడవులకు వెళుతుంది. శ్రీరామాయణంలో తార మాధ్వీకము అనే పేరు గల ఇప్ప పువ్వుల కషాయము రసాయనాన్ని స్వీకరించి ఉండగా లక్ష్మణుడు ఆగ్రహంతో ఇకపైన మహిళలు ఇలాంటి మాధ్వీకము అనే పాయసాన్ని సారాన్ని తాగినట్లయితే వారికి మృత్యువు కలుగుగాక అని శపించడం కూడా మనం శ్రీరామాయణంలో చూడవచ్చు. అదే తార పాత్ర కవి సమ్రాట్ విశ్వనాథ రామాయణంలో వాలి మరణించిన అనంతరం తెల్లని వస్త్రములు చీర ధరించి పూర్వ సువాసిని వేషరూపధారిణి అయి మౌనంగా ఏ ప్రశ్న వేయకుండా చేయకుండా ఏ సహాయాన్ని ప్రకటించకుండా అందించకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ప్రతి పాత్ర అర్థవంతమైనదే. రామాయణంలో ప్రత్యేకంగా పరిశీలించవలసిన ప్రధానమైన 5 పాత్రలలో మండోదరి, తార, కౌసల్య, అలాగే సీతాదేవి, మంథర. ఈ పాత్రలలో తార పాత్ర చాలా విశేషమైనది. గురువుగారు, బియ్యానికైనా కయ్యానికైనా సమవుచ్చే అయి ఉండాలి అని అంటారు కదా, ఇది స్నేహానికి కూడా వర్తిస్తుందంటారా? మాయి స్నేహం అనగానే రాముడు ఆంజనేయుడు, కృష్ణుడు అర్జునుడు, ద్రోణుడు ద్రుపదుడు, దుర్యోధనుడు కర్ణుడు, కృష్ణుడు సుదాముడు, ఇలా వివిధ రూపాలలో అనేక స్నేహాలను రామాయణ భారతాల ఇతిహాసాలు మనకు వివరిస్తాయి. ఏమిటి ఈ స్నేహం? దుర్యోధన కర్ణులది ఒక విధమైనటువంటి స్నేహం. ఆపదలో సహాయం చేశాడు కాబట్టి కృతజ్ఞతతో కూడుకున్న స్నేహం అది. చిన్ననాడు కలిసి చదువుకున్నాం కనుక సుదాముడు కృష్ణుడు సమానంగా ఉన్నాం, అయినప్పటికీ కృష్ణుడు పై స్థాయిలో కదా అని ఆలోచన సుదాముడిది. మరి ఒక విధమైనటువంటి స్నేహం. బావమరిది అనే చుట్టరికం ఉన్నప్పటికీ వయస్సుతో వచ్చేటటువంటి సామ్యం వల్ల కృష్ణుడు అర్జునుడు మరి ఒక విధమైనటువంటి స్నేహం. సంబంధం లేకుండా ధనం లేకపోవడం అనే విచక్షణ లేకుండా గురువు దగ్గర ఉన్నాం, శిష్యరికం చేశాం అనే ఆలోచనతో ఉన్నటువంటి ద్రోణుడు ద్రుపదుడు మరి ఒక విధమైనటువంటి స్నేహం. వివాదశ్చ వివాహశ్చ సమయోరేవ శోభతే అని ఒక ప్రమాణ వాక్యం. వివాదానికైనా వివాహానికైనా సమవుజ్జీలు కావాలి అని తాత్పర్యం. ఈ భావనకు అనుకూలంగానే స్నేహం కూడా సమాన స్థాయిలో ఉండే వారి మధ్య పొసగుతుంది అని కూడా పెద్దలు అంటారు. కానీ నిజమైన నిక్కమైనటువంటి స్నేహానికి ఈ స్థాయి అనేది అడ్డు కాదు. స్నేహం అనేది మనసుకు సంబంధించిన అంశం. అభిరుచులు, అభినివేశాలు, ఇష్టాయిష్టాలు, అలాగే మనోభావనలు ఇవి రెండూ కలిసిన చోట నిజమైన స్నేహం తప్పక పెరుగుతుంది అనే మనకు సుదాముడు కృష్ణుడు అనే పాత్రల ద్వారా వివరించిన ఈ ఇతిహాసాల కారణంగానే ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం లేక స్నేహం అనగానే కృష్ణ సుదాముల చిత్రపటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది వివరణ. గురుగారు, కురు పాండవుల కులగురువుగా కృపాచార్యుడు ఉండగా మళ్ళీ విద్యాగురువుగా ద్రోణాచార్యుడిని ఎందుకు ఎంపిక చేశారు? ఇందులో ఉన్నటువంటి ఆంతరం ఏమిటి? ఎందుకంటే విద్య బోధించేటటువంటి సమయంలో తల్లి చెబితే పిల్లవాడు వినని సమయంలో తండ్రి రంగప్రవేశం చేస్తారు. తల్లి తండ్రి చెప్పినా వినకపోతే గురువుగారు రంగప్రవేశం చేస్తారు. ఆ గురువు తెలిసినవాడు, ఇంటి వ్యక్తి అయినప్పుడు, అప్పుడు కూడా లెక్క పెట్టకపోయినప్పుడు దూరంగా తెలియని కొత్త వ్యక్తిని బోధించే నిమిత్తమై ఏర్పాటు చేయడం అనే ఆచారానికి చక్కటి ఉదాహరణ ద్రోణుడిని విద్యా గురువుగా నియమించడం. తాను స్వయంగా అపారమైనటువంటి యుద్ధ విద్యలలో అనుభవం కలిగిన స్వభావం భీష్మాచార్యులది. చెప్పవచ్చును కురుపాండవులకు, కానీ తాను చెప్పలేదు. చెబితే వింటారో లేదో కనుక కులగురువు కృపాచార్యులు, సమస్త విద్యలకు ఆలవాలమైనటువంటి కులగురువు ఉన్నారు. చెబితే వింటారో లేదో సరిగా వినడం లేదు. 100 మంది కౌరవుల మార్గం ఒకవైపు, మిగతా 5 కూడా కౌరవులే, కానీ అన్నదమ్ముల పిల్లలను విడివిడిగా చూచే నిమిత్తమై వీరిని కౌరవులుగా
వారు కౌరవులైనప్పటికీ పాండురాజు కుమారుడిగా పేరు పొందిన కారణం చేత పాండవులుగా గుర్తించినటువంటి రాజవంశం కృపాచార్యుడు కూడా చెబితే వీళ్ళు వింటారో లేదో వినడం లేదే అనేటటువంటి సందర్భంలో వారంతా ఒకానొక క్రీడ బంతి ఆడుతూ ఆ బంతి బావిలో పడిపోగా బాణంతో బాణం ప్రయోగించి బావిలో పడిన ఆ బంతిని ఒక నేర్పుగా బయటికి తీసుకువచ్చినటువంటి కృపాచార్యుడి బంధువు ద్రోణుడు. కృపాచార్యుని సోదరి కృపి భర్త ఈ ద్రోణుడు కనుక ఇతడిని మనం ప్రత్యేకంగా విద్యా గురువుగా నియమించినట్లయితే తప్పక పిల్లలు అమోఘమైనటువంటి విద్యను అభ్యసించగలుగుతారు. ఈ లక్ష్యంతో తొలిసారిగా ఇలా ఏర్పాటు చేసిన ఉదాహరణ మనకు భారతంలో కనిపిస్తుంది. కులగురువుగా వశిష్ఠుడున్నాడు. రామలక్ష్మణులకు కులగురువుగా వశిష్ఠుడు కొంత విద్యలు చెప్పి ఉన్నాడు. కానీ ఆ విద్యలు సరిపోవు కనుక విద్యా గురువుగా విశ్వామిత్రుడు రంగప్రవేశం చేసి బల అతిబల అనే విద్యలను రామ లక్ష్మణులకు రాముడికి మాత్రమే చెబుతాడు. ఆయన రాముడు తదుపరి లక్ష్మణులకు బోధిస్తాడు. ఇది శ్రీరామాయణంలో ఉండేటటువంటి సన్నివేశం. అక్కడ కూడా విద్యా గురువు విశ్వామిత్రుడు. ఈనాటి ఆధునిక విద్యలో కూడా మనం ఇంట్లో చెబుతాం, వినడం లేదా, ఇంటి పక్కనే ఉన్నటువంటి కిండర్ గార్డెన్ బడిలో వేస్తాం, వినడం లేదా, దూరంగా ఉన్న మిషనరీ స్కూల్లో వేస్తాం, వినడం లేదా, ఏకంగా మనం చెరసాల వంటి బందీశాల వంటి ఒకానొక కాన్వెంటులోనో లేదా అక్కడే ఉండేటటువంటి హాస్టల్ విద్యలోనో అక్కడ పెట్టేసి చేతులు గడిగేసుకుంటాం, చదివేసుకుంటాడులే అనే ఆలోచనలో ఉంటాం. ఈనాటికి అదే పద్ధతి కదా. ఇంటి పక్కబడి కాన్వెంటు లేదా హాస్టల్, ఈ విద్య ఆ విద్య అదే ఉదాహరణ. గురుగారు, షోడశ సంస్కారాలలో ఒకటి అక్షరాభ్యాసం. ఈ అక్షరాభ్యాసానికి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? సంస్క్రియతే అనేటటువంటి వ్యుత్పత్తితో సంస్కారాలు అన్న శబ్దాన్ని మనం వివేచన చేయాలి. అగ్ని పురాణం అనేటటువంటి పురాణాన్ని అనుసరించి సంస్కారాలు 48. ఈ 48 సంస్కారాలలో 8 ఆత్మ గుణములు, మిగతా 40 సంస్కారాలు అవుతాయి. ఈ సంస్కారాలలో 16 సంస్కారాలనే ఈనాటి కాలంలో మనం పాటిస్తున్నాం. అయితే సంప్రదాయబద్ధంగా చెప్పబడ్డ ఈ సంస్కారాల జాబితాలో అక్షరాభ్యాసం లేదు. పూర్వకాలంలో అక్షరాభ్యాసాన్ని ఒక సంస్కారంగా విధిగా పాటించేటటువంటి వారు కారు. వినడం అనడం అనేటటువంటి విద్య ఆనాడు విలసిల్లినటువంటి నేపథ్యంలో విద్య అంతా కూడా మౌఖికంగా ఉండేది. వింటే మనలో ఊహ కలుగుతుంది. ఇమాజినేషన్ అంటాం మనం ఆంగ్లంలో. ఊహించుకోవడం. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబులో లోపల పద్యం వింటే స్వర్గం ఎలా ఉంటుంది, వైకుంఠం ఎలా ఉంటుంది, తన వెంటన్ సిరిలచ్చి వెంటన వ్రోధవ్రాతంబు ఎలా వస్తున్నారు వాళ్ళంతా, ఒక ఊహ కలుగుతుంది. ఈ ఊహ కలిగించే నిమిత్తమై వినండి అనేటటువంటి వారు. కనుక అక్షరాభ్యాసం పూర్వకాలంలో ఒక సంస్కారంగా పాటింపబడేటటువంటి విధులలో ఉండేది కాదు. గర్భ ఆధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, శౌలము, ఉపనయనము, దేవస్యత్వా సవితుః ప్రసవ ఉపనయేసౌ అని ఆపస్తంభ సూత్రం. ఉపనయనముతో వినడంతో విద్యాభ్యాసం ఆరంభించేటటువంటి వారు. క్రమేణా విద్యలు పెరిగి 5వ ఏటనే బ్రహ్మవర్చస కామస్య విప్రః కార్యస్య పంచమే, ఉపనయనాధికారం గల వారందరికీ కూడా ఉపనయన అర్హతతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసం ఆరంభం చేసే అవసరం రావడంతో ప్రధానంగా మన దేశంలో జైన మతం వ్యాపించిన తరుణంలో అక్షరాభ్యాసం పెరిగింది అంటారు పెద్దలు. అందుకే ఆ పలకపైన వ్రాసేటటువంటి ఆ తొలి మాట ఓ నామః శివాయ సిద్ధం నమః అని రాస్తారు. సిద్ధం నమః. సిద్ధం అన్న శబ్దం జైన మత సంబంధితం. కనుక అక్షరము అంటే క్షరము కానటువంటిది, కలకాలం ఉండేది, నాశనము లేనటువంటిది. ఆ విద్య, ఆ జ్ఞానాన్ని, అవిద్యను తొలగించేటటువంటి విద్య రూపమైన జ్ఞానాన్ని మనకు కలిగించేది అక్షర విద్య. కనుక ఈనాడు సరస్వతి అయి నమః లేక అమ్మవారి నామమో, బ్రహ్మణే నమః అంటూ బ్రహ్మనామమో,
ఇష్టదేవతా నామము వ్రాసి అక్షరాభ్యాసం అనే సంస్కారాన్ని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. గురుగారు, సాయం సంధ్యా సమయంలో ఏ ఇంట దీపారాధన జరుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని అంటారు. సాయంత్రం వేళ వెలిగించే ఈ దీపారాధనకు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? అనేకులు ఈనాటి కాలంలో నియమం అనగానే ఏదైనా లాభం కలిగేదా అని ఆలోచన చేస్తున్నారు. జీవన విధానంలో అనుసరించేటటువంటి పలు సందర్భాలు, పలు సన్నివేశాలు, పలు పనులు చేసేటటువంటి సమయాలలో తప్పులు చేసినందువల్ల మనసులో భయాలు పెరిగిపోయి దైవభక్తి విపరీతమై దేవతారాధన చేసే సమయంలో అక్కడ దీపం వెలిగించాలి కదా, సాయంత్రం వేళ కూడా దీపం వెలిగించాలి గనక మళ్ళీ స్నానం చేద్దామా, స్నానం చేసే అవకాశాలు లేవు కనుక దీపం వెలిగించడం మానేద్దాం, ఏదో పదార్థం తిన్నాం, ఎక్కడో తిరిగి వచ్చాం, ఎవరెవరినో తాకాం, ఏవో పనులు చేశాం, ఇవన్నీ దోషాలు కదా, మళ్ళీ స్నానం చేయాలి కదా, చేసే శక్తి లేదు, ఆసక్తి లేదు కనుక దీపం వెలిగించడం మానేద్దాం. ఏమైనా చెబితే స్నానం చేశాక దీపం వెలిగించాలి కదా, ఇలాంటి కారణాలు, సాకులు ఈనాటి కాలంలో పలువురు చెబుతూ ఉన్నారు. సాయంత్రం వేళ దీపం వెలిగించే నిమిత్తమై చేయవలసినటువంటి పద్ధతులు, అనుసరించవలసిన ఆ విధానాలు, పనులలో కాళ్ళు కడుక్కుంటే చాలు, పాద ప్రక్షాళన చేసుకుంటే చాలు. కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని దేవతారాధన చేసేటటువంటి చోట వెలిగించేటటువంటి ఆ దీపం ప్రమిద సెమ్మె అది మాత్రమే తీసుకొని ఉన్న ఆ వత్తినే కాస్త పైకి సరిచేసి మరి కాసింత తైలం అందులో ఉంచి వెలిగిస్తే అదే దీపం, సంధ్యాదీపం అవుతుంది. కొత్తగా వత్తి వేసే అవసరం లేదు, దేవతారాధనలో వినియోగించేటటువంటి ప్రతిమలను స్పృశించే అవసరం లేదు, పుష్పాలు సమర్పించే అవసరం లేదు, అగరత్తులు వెలిగించే ధూపదీపాలు చేసే అవసరం లేదు, దీపం వెలిగిస్తే చాలు. సాయం సంధ్యా దీపం అని ఈ దీపానికి పేరు. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చు, కాపాడుచుండు మనుజుల పాపంబుల పారద్రోలు పాలించు సుమి, సంధ్యాదీపం నమోస్తుతే. రకరకాల శ్లోకాలు, పద్యాలు పూర్వం పెద్దలు చెప్పేటటువంటి వారు కనుక ఉదయము సాయంత్రము తప్పనిసరిగా ఇంటిలో దీపారాధన చెయ్యాలి. సనాతన ధర్మం దీపం వెలిగించడం అని చెప్పదు, దీపాన్ని ఆరాధన చెయ్యాలి అంటుంది. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే ఉజ్జాయింపుగా 5:30 నుంచి 6 గంటలు ఈ మధ్య సమయంలో ఇంటిలో తైలంతో, శక్తి ఉంటే నెయ్యితో దీపారాధన చెయ్యాలి. ఎలక్ట్రిక్ దీపాలు, విద్యుత్ దీపాలు వెలిగిస్తున్నాం కదా అంటూ ఉంటారు. ఒకానొక సందర్భంలో స్పిరిచువల్ అనే ఆలోచనతో ల్యాప్టాప్ తీస్తే, కంప్యూటర్ తెరిస్తే అగ్నిహోత్రం యజ్ఞం చేసే విధానాన్ని తమాషాగా ఒక టెకీ సూచించాడు. అలా తెరవగానే అగ్నిహోత్రం కనిపిస్తుంది. చుట్టూ ఉండేటటువంటి వారు స్వాహ స్వాహ అంటూ ఆ మీటలు తాకితే చాలు కృత్రిమంగా, కృతకంగా అందులో సమిధలు వచ్చి చేరుతూ ఉంటాయి, జీవాల కూడా వెలుగుతూ ఉంటుంది. ఇలా చేసి హోమం అయింది కదా అనేటటువంటి ఆలోచన వ్యంగ్యంగా చూపించాడు. కృత్రిమమైనటువంటి ఈ విద్యుత్ దీపాలు మనలో వేడి పెంచుతాయి, అనారోగ్యం కలిగిస్తాయి. ఆరోగ్యదాయకమైనటువంటి దీపం, తైల దీపం, ఆద్య దీపం సాయంత్రం వేళ సూర్యాస్తమయం కాకంటే ముందు వెలిగించాలి. పాటించవలసిన నియమం ఒక్కటే, కాళ్ళు కడుక్కుంటే చాలు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.